డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సముద్ర తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలపై ఎమ్మెల్సీ గుడిపూడి సూర్యనారాయణరావు ఆందోళన వ్యక్తం చేశారు. చమురు సంస్థల కాలుష్యం కారణంగా సముద్రంలో చేపల ఉత్పత్తి తగ్గుతోందని ఆయన ఆరోపించారు. చేపల వేట కోసం మత్స్యకారులు మరింత దూరం సముద్రంలోకి వెళ్లాల్సి వస్తోందని, దీంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ఓడల రేవు నుంచి చేపల వేటకు వెళ్లి 7 మత్స్యకారులు గల్లంతైన ఘటనపై స్పందించిన ఆయన బాధిత కుటుంబాలకు వైసీపీ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అధిక ధరలకు విక్రయమయ్యే టూనా చేపల వేటపై మత్స్యకారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే మత్స్యకార కుటుంబాల ఆర్థికాభివృద్ధి కోసం సిఎస్ఆర్ నిధుల ద్వారా బోట్ల కొనుగోలుకు రుణ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. వచ్చినటువంటి టెక్నాలజీని ఉపయోగించుకుని సముద్రంలో వేటకెళ్లకుండా మరి డీప్ సీలోకి వెళ్ళటం వల్ల వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈవేళ ముఖ్యంగా కోనసీమలో 200-300 కుటుంబాలు వాళ్ళ యజమానులను కోల్పోయినటువంటి దౌర్భాగ్య పరిస్థితి కూడా ఉంది. అంచేత మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, వాళ్ళకి ఈ ఆర్థడాక్స్ పడవలు అవి కాకుండా లేటెస్ట్ టెక్నాలజీలో ఉన్నటువంటి సోనా బోట్స్ కానీ, లేకపోతే ఇప్పుడు మెక్సికన్ ట్రాలర్స్ మలేషియా నుంచి, అలాగే సింగపూర్ నుంచి, థాయిలాండ్ నుంచి వస్తున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీలో ఉన్నటువంటి బోట్స్ని మరి అవి సుమారు 43 మీటర్లు పొడుగుంటాయి. అవి తుఫాన్లకి దేనికి కూడా మరి ఇబ్బంది లేకుండా వారు జీవనం సాగించేదానికి ఉంది. ఈవేళ మత్స్యకారులంతా చనిపోయారని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నాయి. కానీ మాకున్నటువంటి లేటెస్ట్ నాలెడ్జ్ ప్రకారం ఈ తుఫాన్లకి ఈ సోనా బోట్, వారు వెళ్ళింది సోనా బోట్, ఆ సోనా బోటు ఈ తుఫాన్కి ఇంటర్నేషనల్ వాటర్స్లోకి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు కానీ శ్రీలంక వాళ్ళు కానీ వాళ్ళని పట్టుకుని జైల్లో వేశారని ఖచ్చితంగా మేము చెప్పగలం. ఎందుకంటే దానికి ప్రభుత్వం కృషి చేయాలి. వాళ్ళ దగ్గర ఈ మెషినరీ అంతా ఉంది. వాళ్ళు ఇంటర్నేషనల్ వాటర్స్ గురించి డిస్ప్యూట్స్ అన్నీ కూడా వాళ్ళే సాల్వ్ చేస్తారు. కాబట్టి వీళ్ళ గురించి వాళ్ళు మాట్లాడవలసిన అవసరం ఉంది, వాళ్ళు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకైతే మాకు తెలిసినంత వరకు ప్రాణహాని మాత్రం లేదు. కానీ 2 నెలలకో 3 నెలలకో వాళ్ళు ప్రభుత్వం తలుచుకుంటే ఖచ్చితంగా వెనక్కి వస్తారని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా 1989లో ఓఎన్జీసీ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్స్ వల్ల ఈవేళ ఇక్కడంతా కూడా ఉపాధి కోల్పోయారు రైతులు కానీ ఫిషర్మెన్ కానీ. మేము ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే, ప్రభుత్వ పరంగా ఓఎన్జీసీ నుంచి సిఎస్ఆర్ నిధులతో సంపూర్ణ సబ్సిడీతో 5 కోట్లైనా 6 కోట్లైనా కూడా ప్రభుత్వమే ఓఎన్జీసీ వాళ్ళని భరించి వాళ్ళందరినీ కూడా మరి 43 మీటర్స్ ఉన్నటువంటి డిహెచ్ఎఫ్ హై ఫ్రీక్వెన్సీ 20,000 ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి వాట్సాప్ ఉన్నటువంటి ఇవి ఇప్పుడు హామ్ రేడియోలో ఉన్నటువంటి శాటిలైట్ సెర్చ్, గూగుల్ సెర్చ్లు కూడా చేయాలని, అలాగే ప్రభుత్వం ఈ ఖర్చు అంతా భరించి వాళ్ళందరికీ ఉపాధి ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.